50 సంవత్సరాలు దండకారణ్యంలో ఉండి మేము ప్రజల కోసమే బతుకుతాం, ప్రజల కోసమే పోరాడతాం అని చెప్పి 50 సంవత్సరాలు అక్కడే ఉండి ఇప్పుడు అనారోగ్య కారణాల వల్ల బయటికి వచ్చి మేము ఇక్కడ జనాలతో లీగల్గా బతకడానికి బయటకు వచ్చినామని చెప్పి సంజీవన్న బయటికి వచ్చిండు. సంజీవన్న మన పక్కనే ఉన్నారు, మాట్లాడదాం. అన్న నమస్తే. మీ మైక్ టీవీ వాళ్ళకు కూడా మాట్లాడుకున్న కృతజ్ఞతలు. ఎందుకంటే మా వాయిస్ని కూడా మీరు జనంలోకి తీసుకుపోతున్నందుకు మీకు కూడా మేము ఒక కృతజ్ఞతలు తెలుపుతూ మీరు ఏ అడిగినా మేము చెప్తాము. థ్యాంక్ యూ అన్న. అయితే మీరు 50 సంవత్సరాల అడవిలో చాలా స్వచ్ఛమైన గాలి, స్వచ్ఛమైన నీరు, స్వచ్ఛమైన గాలితో ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఇక ఒకటేసారి ఇటు సైడ్ వచ్చేసరికి ఎట్లుందన్న ఆరోగ్యం సెట్ అయిందా? అదే అంటే ఇంకా సెట్ కాలే, ఇంకా కావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఇంట్లో వండుకున్నా ఫ్యాన్లతోటే వండుకోవాలి. అక్కడ ఫ్యాన్లు లేవు, చాలా గాలి ఉంటుంది కాబట్టి ఈ గాలి ఆ గాలికి తర్వాత సౌండ్స్ కూడా అంటే ఇక్కడ అంత కాలుష్యం ఉన్నది కదా, తర్వాత ఎక్కడ పోయినా అంత సౌండ్స్ వస్తున్నాయి, నైట్లో కూడా సౌండ్స్ వస్తున్నాయి కాబట్టి నిద్ర కూడా సరిగా పడతలేదు. అంటే ఒక పీసాపు ఉన్న తర్వాత ఒకటేసారి ఈ సౌండ్లోకి వచ్చిన తర్వాత నిద్ర కూడా సరిగా వస్తలేదు. ఇక దీనికి అలవాటు పడాల్సిన అవసరం ఉన్నది. మొదటగా మీ ఆరోగ్యం బాగాలేదని బయటికి వచ్చినామన్నారు, ఇప్పుడు ఎట్లుందన్న మీ ఆరోగ్యం? అదే ఇప్పుడు ఇక వయసు పెరుగుతున్న కొద్దీ అవి ఉన్నది, కిడ్నీ సమస్యలు, తర్వాత ముఖాల సమస్యలు, కండ్ల సమస్యలు ఇవి ఉన్నాయి. అవి ఇక ట్రీట్మెంట్ తీసుకోవాలి. అదే ఎంత ట్రీట్మెంట్ తీసుకున్నా కూడా ఇప్పుడు నేను చెప్పినా కదా, ఉదాహరణకు షుగరు బీపీ ట్రీట్మెంట్ చేసుకున్నారు, ఏమైనా తగ్గుతున్నాయా? కాబట్టి అవి అంతే ఇక అవి తీసుకోవడం ఇక మనం బతకడం అంటే. ఓకే, మీరు కీలక పాత్రలో ఉండి ఇప్పుడు మీరు బయటకు వచ్చేసరికి మీ కింద క్యాడర్ ఉంటారు కదా అన్న, వాళ్ళకి ఇబ్బందులు అవుతాయి కదా, మరి ఎట్లుంది అంటే అక్కడ? అయితే నాకు కూడా బాధనే, వాళ్ళు విడిచిపెట్టి వస్తున్నప్పుడు నాకు చాలా బాధ అనిపించింది. ఏమో ఇక్కడనే ఇంతకు ముందన్న తూటగలిగి చచ్చిపోతే బాగుండు అని అనిపించింది. కాబట్టి ఇక పార్టీ కూడా ఇప్పుడు మీరు మొన్న తీర్మానం చూసింది కదా, పార్టీ కూడా ఇచ్చింది, అనారోగ్యం ఉన్న వాళ్ళు మీరు ఇక్కడ యుద్ధంలో పాపం బతకలేని వాళ్ళు పోయి బయట ఉండొచ్చు, బయట బతకవచ్చు మీరు అని కూడా పార్టీ ఒక ఇది చేసింది, అన్న తీర్మానం చేసింది. కాబట్టి అట్లా మనం బయట వచ్చి బతకవచ్చు అని చెప్పింది. కాబట్టి దాంతో అయితే హ్యాపీ అయితే లైఫ్ అదే నా వరకు చెప్తుంది, నా అభిప్రాయం. హ్యాపీ లైఫ్ చాలా బెటర్. ఎందుకంటే ఒక సిస్టమేటిక్ ఉంటుంది లైఫ్. అది మార్నింగ్ 4 o'clock లేవాలి, మంచిగా ఇది పనులు చేసుకోవాలి, తర్వాత మీటింగ్స్ ఏమైనా మీటింగ్ పాల్గొనాలి, తర్వాత స్టడీ చేసుకోవడం. నేను ఇప్పటికి ఈ వయసులో కూడా మన లోపట ఏ మీటింగ్ లేకపోతే 12 గంటలు చదువుతుంది, 12 hours చదువుకుంటుంది. అంటే ఇప్పుడు కొన్ని కొత్త విషయాలు మనం తెలుసుకోకపోతే క్యాడర్స్ చెప్పలేము, వాళ్ళ నుంచి మనం నేర్చుకోవాలి, మన నుంచి వాళ్ళు నేర్చుకోవాలి. అట్లా చదివి వాళ్ళ కొత్త కొత్త విషయాలు రోజు మేము మా చుట్టుముట్టు రోజు ఒక అందరూ, నేనే కాదు నాయకత్వంలో ఎవరైనా కూడా సాయంత్రం 1 గంట సేపు వాళ్ళకు ఫీడ్ చేస్తారు. ఇవాళ విషయాలు ఏంటి, కొత్త విషయాలు ఏం జరిగినాయి, మోడీ విషయాలు కావచ్చు, ఎన్నికల విషయాలు కావచ్చు. వాళ్ళకి తెలియదు కదా, ఏమి తెలియదు. ఎక్కడో ఎన్నికలు జరిగి ఎవడు వచ్చిండే వాళ్ళే జీడుతారు అంటారు అన్నట్టు. ఆడు గెలిచిండు, ఆడు ఏం పేరు, మన ముఖ్యమంత్రి పేరు ఏంటి అంటారు అన్నట్టు. ఇవన్నీ చెప్పాలి మనం. అంటే ఏబిసిడి నుంచి వాళ్ళకు మనం పెట్టవలసి వస్తుంది నాన్న. అంత వాళ్ళకి ఎందుకంటే బయట ప్రపంచంతో వాళ్ళకు బయట పోలేరు, అక్కడ జీవితం వాళ్ళకు బెటర్, బయట ఎందుకు వాళ్ళకు. అయితే ఇప్పుడు ఇక ఇక్కడ కూలికి వచ్చేసి సెల్ ఫోన్స్ వచ్చి టీవీలు వచ్చిన తర్వాత వాళ్ళు కొంత బయట ప్రపంచం చూడగలుగుతుండ్రు. కాబట్టి ఇక దళంలో ఉన్న వాళ్ళైతే బయట ప్రపంచం చూడరు కదా, వాళ్ళకు మనం కొత్త విషయాలు తప్పకుండా మీరు అప్డేట్ అవుతూ వాళ్ళని అప్డేట్ చేసేయాలి. ఇప్పుడు మీతో మాట్లాడాలన్నా కూడా నేను అప్డేట్ కాకపోతే ఏం మాట్లాడలేను కదా, అట్లా అప్డేట్ కావాల్సింది. ఎవరైనా కూడా పొలిటికల్గా సపోజ్ వాటిలో పని చేస్తావో పని చేయాలి, నీ జీవితం కోసం అన్న మార్క్స్ నేర్చుకోవాలి నువ్వు. అంటే ఒక సిస్టమేటిక్ ఉండాలి కదా నాన్న. నీ ఇష్టమైన జీవితం ఉంటే నీ కుటుంబాన్ని నడిపించలేవు నువ్వు, ఎవరన్నా కావచ్చు. ఇప్పుడు ఇష్టమైన జీవితం ఉండవు, నీ లైఫే ఒక ఆర్గనైజ్ లేదనుకో, నువ్వు కుటుంబాన్ని నడిపించలేవు. నీ కుటుంబాన్ని నడిపేయాలని ఒక సిస్టమేటిక్ ఉండాలి కదా, దానికోసమని మార్క్స్ అవసరం. ఇప్పుడు లేకపోతే నువ్వు ఎట్లా నడిపిస్తావు? అయితే మార్క్స్ పుస్తకాలే చదివి నడిపిస్తుండ్రు ఆ కుటుంబం వాళ్ళు, కొంతమంది మంచిగా నడిపిస్తుండ్రు. సిస్టమేటిక్ ఉంటుంది కొన్ని కుటుంబాలు, వాళ్ళ పిల్లలే కావచ్చు, వాళ్ళ కొడుకులు కావచ్చు, కూతురు కావచ్చు, సమానంగా చూస్తారు కొంతమంది. అందరూ అంటే మెజార్టీ చూడరు, కానీ మైనార్టీ అని ఉన్నారు కదా. అందుకే మావు ఏమంటారంటే మెజార్టీ మైనార్టీ తప్పకుండా ఉంటుంది,
ఇప్పుడు లేకపోతే సమాజం నడవదు అంటాడు. ఒకటే ఉన్న ఇంకో సమాజం కూలిపోతుంది. అది ఇది ఒకటే ఉన్న అది ఇంకో మార్పు చెందవలసింది. అట్లనే నీకు మార్పు ఎట్లా జరిగిందన్న, అందుకే ఎంగిల్స్ రాస్తారు అన్నట్టు. అంటే ఈ వర్గ పోరాటాల ద్వారానే నీకు మార్పు. ఆదిమ సమాజం, దాని తర్వాత నీకు భూస్వామి సమాజం, దాని తర్వాత నీకు ఆదిమ సమాజం తర్వాత ఈ బానిస సమాజం, బానిస సమాజం తర్వాత భూస్వామ్య సమాజం, భూస్వామ్య సమాజం తర్వాత పెట్టుబడిదారు సమాజం, సామ్రాజ్యవాదం మార్పు చెందుకుంటూ వచ్చింది. అట్లా మార్పు చెందితే అంతే. ఆదివాసుల్లో మీరు పాటలు పాడుతూ చైతన్యపరిచే వాళ్ళు వాళ్ళని ఒక పాట పాడతారన్నా, అంటే మీరు ఎక్కువ చైతన్యపరిచే పాట అంటే చాలా ఉన్నాయి. మీరు ఒక రెండు చాలా పాటలు ఉన్నాయి. కానీ ఇప్పుడు మహిళల మీద, మెయిన్గా మహిళల మీద చాలా కష్టపడతారు మహిళలు. ఇప్పుడు నేను చెప్పిన చూడు, కానీ వాళ్ళకు అయితే ఇక్కడికంటే స్వేచ్ఛ మహిళలకు. అక్కడ ఇక్కడికంటే అయితే స్వేచ్ఛ ఎక్కువ, కానీ మూఢనమ్మకాలు అంటే వీళ్ళు మూఢనమ్మకాలు ఎక్కువ. అంటే ఉదాహరణ చెప్పిన కదా నేను, పెళ్ళి అయిన తర్వాత పెళ్లి కాకముందు జాకెట్ వేయాలి, పెళ్ళి అయిన తర్వాత జాకెట్ తీసేస్తారు. ఇదేంది అసలు సిస్టమ్? మహిళలకు జాకెట్ తీసేయడం ఏంది? ఆమె చిన్న పిల్లలకు పాలిస్తుంది, అవి చేస్తుంది, ఆమె రక్షణ ఉండాలి కదా. ఫైట్ చేయించిన తర్వాత మార్చేసింది అంతే. ఇప్పుడు లేదు. ఇప్పుడు మంచి గుడ్లు విటమిన్స్ ఉంటాయి నాన్న, 29 రకాల విటమిన్ ఒక్క గుడ్డులో. ఆ గుడ్లు తినవచ్చు మహిళలు అది కూడా కూర్చుని తినవచ్చు. కాబట్టి ఇదేంది అసలు? ఏదైనా తినాలి వాళ్ళు అని మన దాంట్లో మహిళలకు గుడ్లు ఇవ్వడం మొదలుపెట్టినాం. పార్టీలో ఏంటంటే మహిళలకు సపరేట్ ఫుడ్ ఇస్తారు, పల్లీలు బెల్లం. వాళ్ళకి ఏదైనా మెన్షన్ అవుతుంది అని వాళ్ళకు ఐరన్ రావాలి, అది బెల్లము పల్లీలు వాళ్ళకి సపరేట్ ఉంటుంది ఫుడ్. కాబట్టి గ్రామాల్లో కూడా మార్పు చేయాలి మనం. సర్కారు ఉన్న దగ్గర పల్లీలు ఫుడ్ ఇవ్వాలి ఆ ఊర్లో కూడా మనం అని అట్లా మార్పు చేయడం జరిగిందండి. కాబట్టి ఉదాహరణకి ఇక్కడ నుంచి ఉన్నాను, ఇక్కడ అంటే మహిళలు ఇప్పుడు ఇప్పుడు ఒక సర్వే ప్రకారము ఇప్పుడు 2000 నుంచి అంట 3 కోట్ల మంది ఆడపిల్లలను పొట్టనే చంపేస్తారంట భారతదేశం. అంటే ఏంటి అసలు సమాజం? ఆడపిల్లలు చంపడం ఏంటి అసలు? అంటే మనిషి కదా అసలు. నువ్వు ఇంపార్టెంట్ ఇవ్వవు, కానీ మనిషిని చంపడం ఏంది అసలు? ఇంపార్టెంట్ ఇవ్వవు నువ్వు, కానీ మనిషి చంపడం ఏంది అసలు నీది? కాబట్టి అక్కడ అది లేదు. ఆడపిల్ల పుట్టినా మగపిల్లలు పుట్టినా సమానం చూస్తారన్నారు. అసలు ఈమె ఆడపిల్ల సంబంధమే లేదు. అసలు ఇంకా మగపిల్ల ఆడపిల్ల బెటర్ అనుకుంటారు వాళ్ళు, మంచిగా పని చేస్తారు. ఈ మగపిల్లగాడు అటు ఇటు పోతాడు, ఇంకా తాకుండా కూర్చుంటాడు. ఈ ఆడపిల్ల 24 గంటలు పని చేస్తుంది, ఆడపిల్లల్ని బెటర్ అని అనుకుంటారు వాళ్ళు. కాబట్టి అది చాలా బెటర్ అన్న సమాజం. అయితే నువ్వు అన్నట్టు మూఢనమ్మకాలు అంటే ఎక్కిస్తారు వాళ్ళకు, అంటే వీళ్ళ మాట వినాలి కదా, అందుకే మూఢనమ్మకాలు పడేస్తారు. లేకపోతే వినరు. మూఢనమ్మకాలు భగవంతుడు ఇట్లా చెప్పిండు అని సపడదాకా ఒప్పుకుంటారు. ఇక్కడ కూడా అంతే కదా. నువ్వు ఎంత స్టడీ చేసినా తెలియదు, కానీ మీరు అనుభవిస్తారు. మహిళలు ఇప్పుడు పురుషులు లెక్కన మహిళ ఎట్లా చూస్తారా? మన ఇంట్లో కూడా చూడు, జర్ర నవ్వే బాగా నవ్వుతున్నావు, అట్లా నవ్వోదే నవ్వక నవ్వుతున్నావు. మీ అమ్మ ఆట నవ్వచ్చు, ఈ నవ్వద్దా? ఇదేంటి అసలు? అరే అమ్మ స్వేచ్ఛగా బతికితే ఆమె హ్యాపీగా ఉంటుంది. కానీ నువ్వు చిన్నప్పటి నుంచి ఆ తాళం వేసుకుంటూ పోతున్నావు. ఆమె మైండ్ ఎక్కడ డెవలప్ అయితే చెప్పు. పురుషునికి 1350 గ్రాముల నుంచి 1400 వరకు ఉంటుంది నాన్న మైండ్. మహిళకు 12 సైంటిఫిక్ చెప్తున్నా, మహిళకు 1250 గ్రాముల నుంచి 1350 గ్రాములు ఉంటుంది. కానీ ఫీడింగ్ ఏదైతే ఉంటుందో మెమొరీ బాగా క్యాచప్ ఉంటుందంట మహిళది. మరి ఆ మహిళది నువ్వు క్యాచప్ ఉన్న పవర్ను నువ్వు నాన్నలు తీసి బుద్ధపడేస్తున్నావు, ఆడ పెండర్ నింపుతున్నావు నువ్వు. ఎట్లా అసలు అది డెవలప్ అయితే సమాజానికి ఉపయోగపడుతుంది కదా. అసలు ఉత్పత్తి సమాజము మహిళలకు ఉత్పత్తి లేదురా బాబు, ఇది తెలుసుకోరు కదా సమాజం. ఆమె లేకపోతే నీకు సమాజమే డెవలప్ కాదు కదా అసలు. అది లేదు. అక్కడ ఈ మూఢనమ్మకాలు అక్కడనే కాదు ఇక్కడనే కాదు నాన్న. మా ఆయన కూడా చూసినా కదా, ఆమెను మూఢనమ్మకాలు పెట్టేసేసి అట్లా చేయదు ఇట్లా చేయదని ఒక ఏమంటారు చైన్ వేసేస్తారు కాళ్ళకు చేతులకు. అట్లా ఆమె డెవలప్ కాదు. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తారు అంటే ఇక వాళ్ళకి వాళ్ళు డేర్ చేసేసి వస్తారు. మీ సొంతోళ్ళు డేర్ చేసేసి మేము చేస్తాం మీ దాన్ని వస్తుంది కాబట్టి కూడా ఆపుతలేడు. అట్లా వాళ్ళు బెటర్ వాళ్ళని చైతన్యం చేయడానికి ఏం పాటలు పడుతున్నాయి? ఇప్పుడు మేము మహిళ చాలా ఇది ఉన్నది కాబట్టి ఇప్పుడు తెలుగులో అయితేనేమో జగములో సగము ఉన్న ఆడవాళ్ళ బతుకు, ఆడవాళ్ళ బ్రతుకే చెల్లమ్మ, ఆడవాళ్ళ బతుకు మరి గోసలాయే అని తెలుగులో పాడుతుంది. అదే కోయలు అయితేనేమో మన దునియలోప ఆదానిమ్మ
आधा हिस्सा निवादीदी दुनिया तुनु बदली किया कल नानो वाटो दिटी तंगे दायकल వాటు దిది లడైకి ఏకల్ అంటే దునియలోప సగం నువ్వే. అందుకే ఆ దునియను మార్చడానికి రాయి. ఇప్పుడు దునియా ప్రపంచంలో సగం నువ్వు, అసలు నీ సగం. అందుకో ఈ వాళ్ళు నచ్చింది కాబట్టి పార్టీలో 35% మహిళలు నాన్న. పార్టీలో చనిపోయే వాళ్ళు కూడా అంతా వాళ్ళే కూడా. అంత నీకెంత తెలుసా నాన్న? 20 years. ఇక ఎక్కువ అంటే ఎక్కువ 25 years మహిళలు అంతే. ఇక రేర్ కేసులు ఎలా ఉంటే 40-50, కానీ మెజారిటీ 25 years కంటే తక్కువనే నాన్న. అంతా వాళ్ళే. ఫస్ట్ బలం పోతే మురికిపోతున్నారు మహిళలు మొత్తం. ఎందుకు? తెలంగాణ నుంచి తుపాకులు పట్టుకొని వచ్చారంటే మహిళలు ఎత్తుకోపోతారు అని ప్రచారం చేసింది ప్రభుత్వం. కాబట్టి ఊరికి పోగానే ఊరంతా ఖాళీ. అట్లా నుంచి మార్చి వాళ్ళను ఇప్పుడు వాళ్ళే తుపాకులు పట్టిన చేసిందంటే పార్టీ చాలా గ్రేట్ నాన్న. చాలా గ్రేట్. ఇప్పుడు అమ్మాయిలు బయటకు వచ్చి జాబ్ చేయడానికి, ఇప్పుడు ఈడే చెప్తారు జాబ్ చేయడానికి భయపడతారంటే అడవిలోకి వెళ్ళి ఉద్యమం చేయడం చాలా గ్రేట్. ఓకే, ఇంకా మీరు గద్దర్తో చాలా సన్నిహిత్యం. మేము ఇప్పుడు మా జనరేషన్ కి, ఇప్పుడు జెన్జీ కిడ్స్ మేమందరం, మా జెన్జీ కిడ్స్ కి ఏం తెలుసు అంటే మీరు పోలీసోడు పాట పాడతాడు, ఓ పోలీసోడా అని చెప్పి అదే వింటూ ఉంటాం. మాకు నిజంగా సంజీవన్న అంటే అక్కడే తెలుసు. మేము ఇప్పుడు నిజంగా మిమ్మల్ని చూడటం చాలా అంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. నిజానికి 50 సంవత్సరాల తర్వాత మీరు వచ్చి మేము చూడటం. అట్లా మీరు ఏం పాటలు పాడుతున్నా రెగ్యులర్ గా గద్దర్తో ఉన్నప్పుడైనా? ఎట్లాంటి పాటలు పాడుతుండే? చాలా పాటలు. ఉదాహరణకు మనకేంటంటే ఆయన కబాలి రాసింది, కబాలి కూడా పాడుతుంది. కబాలి బాలయ్య అని ఉండే, ఆయన అమరుడు అయిపోయింది. ఇక్కడ గొల్లగూడెం ఉంటాడు. ఆయన సేమ్ ముస్లిం లెక్కలు పెట్టుకొని కబాలి ఆర్మీ కొట్టుకుంటూ పాడుతుండే. నువ్వు నిజం తెలుసుకోవరో కూలన్నా, నిజం తెలుసుకోవరో కూలన్నా రైతన్నా, నీతితో నడవాలరో కూలన్నా రైతన్నా. खबर लेकर से हम सुबह होते हैं ज़बान से काम करता हूँ, उसके बाद लाल झंडे के नीचे काम करता हूँ. गरीबों का दिल जले तो अमीरों का घर जले, क्या शानी से जले क्या रोशनी से जले. अरे संदन भर कटोरी इस महफिल का क्या ईमान है, इस महफिल में बैठने वालों को मेरा लाल सलाम है. हाय मेरी भाइयों, हाय मेरी बहनों, एक गाना सुनो, अच्छा सुनो. कवल्य కలిగా ఎంప్లాయ్మెంట్ ఆఫీస్లో కార్డు రిజిస్టర్ చేసి 6 సంవత్సరాలైంది. రాకనో లేకనో సీపురు కొలువు చెప్రాసి కొలువుకో వచ్చింది. దానికన్నా పోదామంటే ఏజ్ బార్ అయిపోయిందన్నా. అది నిన్ననే కార్డు రిజిస్టర్ చేసిన మినిస్టర్ బామ్మర్దికి, ముఖ్యమంత్రి కొడుకుకు నిన్ననే కాలెటర్ వచ్చి కొలు మీద ఎక్కిండు. దీనిలోని న్యాయం ఏందో తెలుసుకోరా కూలన్నా. కూలు నాలో చేసి బతికేటోళ్ళు గరీబోళ్ళు బొందల గడ్డకు ఎక్కడెక్కడో ప్యాకాట ఆడితే పోలీసు వాళ్ళు వచ్చి పట్టుకపోయి డబ్బాలేసి జైల్లో పెడతారు. అరే పెద్ద పెద్ద క్లబ్బులలో మినిస్టర్లు, యాక్టర్లు, పోలీస్ ఆఫీసర్లు పత్తాలే కాదు 10 దందాలు చేసిన పట్టే మునగాడలేడు. దీనిలోని న్యాయం ఏందో తెలుసుకోరు కూలని. ఇక కవాలి వాడుతుంటే నాన్న, ఇక అది ఒక 20 నిమిషాలు ఉంటుంది. సపోర్ట్లు కొట్టుకుంటే ఇక జనాలంతా సపోర్ట్లు కొడుతుంది. ఇక అంతా అట్లా కవాలి వాడుతుంటుంది. ఇక దాని తర్వాత రిక్షా వాళ్ళ మీద, రిక్షా కొట్టే రహీమన్న, రాళ్ళు కొట్టే రామన్న, డ్రైవర్ మల్లన్న, మాలి కొమరన్న, దుఃఖిదిన దుర్గన్న, మోట కొట్టే మొగలన్న, మన్నించి మా నాట వినారో రైతన్న. ఇదొకటి చాలా ఫేమస్ పాట. అట్లా ఇప్పుడు బి నరసింహరావు అంటే ఆయన పాటలు రాస్తుండే. ఆయన కూడా మా భూమి సినిమా రంగుల కలం మేము పాట పాడినాం గద్దర్తోటి. భద్రం కొడుకో నా కొడుకో కోరస్లు ఉంటాను నేను, థియేటర్లో కూడా కనబడతా దాంట్లో. అట్లా ఆ పాట ఆయన కూడా రాసింది. గుత్పలు అందుకొని గుంపున దూకండి, ఓ కూలి లేని ఓ కూలిల్లారా, గూడు లేని ఓ రైతుల్లారా, గుత్పలు అందుకొని గుంపున దూకండి. డైరెక్ట్ పెట్టేసేసిండు ఆయన. అట్లా బి నరసింహరావు రాసిన చాలా పాటలు రాసిండు ఆయన. అట్లా ఈ రిక్షా దొకే రహీమన్న, మన కవాలి పాట, తర్వాత డప్పు డ్యాన్స్ చేస్తుండే కవాలి బాలయ్య.
పోదామురో జనసేనలో కలిసి ఎర్రసేనలో కలిసి పోదామురో జనసేనలో కలిసి దాని మీద డ్యాన్స్ చేస్తుండే ఆయన. అట్లా చాలా పాటలు అన్న. ఇక గద్దరితో అయితేనేమో చాలా పాట. మన సినిమాలో వచ్చింది చూడండి అన్న, నా సాకింద మీ సాకింద నిన్ను జైల్లో పెట్టినారు, నీకు నాకు తేడా లేదయ్యో ఓ పోలీస్ అన్న, పోరు తప్పే దారి లేదయ్యో ఓ పోలీస్ అన్న. నేనే పాడిన అది కూడా. తర్వాత గద్దర్ నేను పాడినాం. ఏంటిది మన ఈ తంబాలు వేస్తారు చూడండి అన్న, తంబాలు వేసావు హైలేసా, అదే లేపర కంబం పైకి ఐలేసో, అరే గుంజర గుంజు పైకి ఐలేసో, అరేకు లేవకపోతే పొట్ట నిండదు ఐలేసా, రేలా 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 రే రేలా. అవి ఇద్దరం కలిసి పాడినాం. తర్వాత ఇంకా మన ఈ రాంధ్ర కొడుకు సర్కారు దవకారకు, గేటు కాడ లంచం, అరే లైను కాడ లంచం, చిట్టి కాడ లంచం, ఆపరేషన్ థియేటర్లో కత్తి చూపించి వాడు 100 రూపాయల పత్తి గుంజే రాంధ్ర కొడుకు సర్కారు దవకానకు. ఇట్లా అంటే అప్పుడు 100 రూపాయలు అంటే 1,00,000 రూపాయలు లెక్కలు విలువ. అట్లా ప్రతి దాని మీద నన్నా. తర్వాత ఇప్పుడు ఏం కొనే ధరల మీద, ఏం కొనేటట్టు లేదు ఏం తినేటట్టు లేదు నాగులో నాగన్న, ధరలు ఇట్లా పెరిగిపోయే నాగులో నాగన్న. అట్లా అయితే ఫస్ట్ కొన్ని దేవుళ్ళని తీర్తూ రాసినట్టు. అప్పుడు ఏమైందంటే అమ్మో దేవుళ్ళు నేను బాడుకోవాలి వస్తుందని మహిళలు తిట్టడం మొదలుపెట్టింది. దాని తర్వాత మార్చేసిన అంటే ఉదాహరణకు పోషమ్మను నమ్ముకుంటే కోలన్న పొట్టగాంజి కర్వాయేరో, కూలన్న మైసమ్మను నమ్ముకుంటే కూలన్న నీవే మాయమైపోతివిరో అనే వరకు అమ్మ మైసమ్మను పోషం తిరుగుతారు అయినా కొడుకులు పడుకోరు అని అంటే దాన్ని మార్చేసి ఇక మళ్ళా 7 కొండలకు నీవు ఎన్నోసార్లు పోతివన్నా, తిరుపతి కొండ మీద గుండు గోరేగిస్తివన్నా, ఏ టూరు నాచారం ఎన్నోసార్లు పోతివన్నా, సత్య సాయిబాబాకు నువ్వు సారాసాక పెడితివన్నా, అప్పు పెరిగింది కానీ ఆపద తీరాలేదు, గత రోజు నీ కొడుకు చచ్చిపోయేనేమన్నా. అప్పుడు జనాలు క్లాప్స్ పెట్టినాం అన్నట్టు. ఇప్పుడు మన ఇది ఫేమస్ కదా నాన్న సాయిబాబా మీద, పుట్టప సాయిబాబో సన్నాయి బాబా నీ సంగతంతా తెలిసిందర రాయి బాబో ఫేమస్ పాడుతుంటుంది. ఒకనాడు నీవు దేవా సాయిబాబా, ఎంపాల కారెక్కి సాయిబాబా, ఏట మార్గం ఎడితివంట సాయిబాబా, నీకు పెట్రోల్ అయిపోయినంట సాయిబాబా, మంచి నీళ్ళు తెప్పించి సాయిబాబా, చిటికెనేలు పెట్టి నీవు సాయిబాబా, చిటా తిప్పివంట సాయిబాబా, మంచి నీళ్ళు పెట్రోల్ అయి సాయిబాబా, నీ కారు ముందు పోయినంట సాయిబాబా, మన దేశంకు దేవా సాయిబాబా, పెట్రోలు కరువయ్యే సాయిబాబా, నెత్తకపోయి మేము సాయిబాబో సముద్రంలో సముద్రం పెట్రోల్ అయితే మంచిగా అమ్ముకోవచ్చు కదా, సముద్రంలో మూస్తాం రా సాయిబాబా అనే వరకు ఆ సాయిబాబా దగ్గర పోయిందంట. గద్దె రాసింది కదా ఆయనంట, సముద్రంలో మూస్తే ఓకే మునుగుతా కానీ సముద్రం అంతా పెట్రోల్ అయితే ప్రపంచం తలగబడిపోతుంది ఆయన. కౌంటర్ అట్లా ప్రతి వాళ్ళ మీద నన్ను ఏది కూడా ఇచ్చిపెట్టలే ఆయన. అట్లా అన్ని పాటలు ఇక ఆయన రాస్తుండే మేమిద్దరం చాలా పాడుతుంటుంటాం. తర్వాత గద్దరు మన దివాకరు, రమేష్, విద్య, కుమారి వీళ్ళు వచ్చి కలిసింది. అట్లా ఇక వాళ్ళు ఒక బలమైన టీము, ఏ టీం ఫేస్ చేయలేదు. ఆఖరికి మా పాట ఎట్లా పోయినా తెలుసా, పోషమ్మ పండుగ వచ్చింది కదా, మా పేరు పెట్టేసేసి పోషమ్మ పండుగ అని పెట్టేసేసి గద్దర్ పాటలను పెట్టి లోపట ఓ పోషమ్మ పోషమ్మ మైసమ్మ సాగరబెట్టి దెబ్బటి ఆ పాటలు పెట్టుకోరు. అక్కడికి పోయింది ఇక. అంటే ఈ పేరు పెడితే ఆ క్యాష్ తమ్ముడు పోయి కాడికి వచ్చింది. ఆఖరి మేము అప్పుడు లీగల్ ఉంది 90లో, ఇదేంది మీరు గిట్లా పెట్టుకుంటే అన్న తమ్ముడు పోతలేవే ఏమనుకోకూడదు అంటే మా అమ్ముకోలే భయని సపోజ్ అమ్ముకుని ఇక అలా అమ్ముకుంటారు కదా, ఏం చెప్తాం ఇక. అట్లా పోయినాయి. ఆఖరి నీకు ఇక్కడ మేము సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి పోతున్నాం ముంగట, నేను ఇంకా వాళ్ళు ఇద్దరు పోతుంటే పాట పాడుతుండేవాడు, ఏం కొనేటట్లు లేదు ఏం తినేటట్లు లేదు నాగులో నాగన్న లాటరీ టికెట్ కొనుంది రాజనాడు. లాటరీ టికెట్ కూడా పాట అట్లా అయిపోయింది అన్న. ఒక తుఫాన్ అనుకో రాదు అది. అంటే పాటలు జన్నాట్య మండలిని
ఎందుకునైనా మొత్తము మన పాటలు ఈ పాటలన్నీ ఎందుకు తీసుకుని సినిమా వాళ్ళు అంటే ఇవి ఫేమస్ అయిపోయినాయి కాబట్టి సినిమాలకు తీసుకోండి. మేము ఇప్పుడు రేలారే పాట అడవి తల్లికి దండాలు మా అని పెడితే వాళ్ళు ఒక పాట పెట్టిండు అన్నాడు సినిమా, మహారాజులారా మహారాజులారా సార కొట్టండి ఇది సార కొట్టండి పెట్టింది. ఇప్పుడు ఇప్పుడు ఒకవేళ యూట్యూబ్ లో అట్లా కాపీ కొడితే కాపీ రైట్స్ వేయచ్చు, చెయ్యొచ్చు కానీ వేయచ్చు వాళ్ళు ఇక అప్పుడు అయిపోయింది, ఏం చేస్తాం అంతే. కాబట్టి అట్లా చాలా పాటలు అన్న అంటే అంటే అసలు ఒక ప్రజల్లో ఈ జన్నాట్యం ఒక లెజెండ్ అయింది నాన్న. అంటే ఒక్కరిని కాదు, నేను ఇప్పుడు చెప్పినా కదా, నేను కూడా అట్లా సముద్రంలో ఒక నీటి బొట్టు లాంటివన్నీ, కానీ ఎంతోమంది సాక్రిఫైస్ చేసిండ్రు, ఎంతోమంది పాడి ఎంతోమంది రచన చేసిండ్రు. కాబట్టి మేమేందంటే ఇక గద్దతోటి స్టేజ్ మీద ఉంటాం, రాష్ట్రం అంతా తిన్నాం కాబట్టి మాకు పేరు వచ్చింది. కానీ చాలామంది నాన్న దానికి ఒక్కరం కాదు, స్టేట్ వ్యాప్తంగా ఎంతోమంది కళాకారులు. అయితే ఆ కళాకారులు ఏంటంటే ఇప్పుడు మేము భజన మండలి నుంచి వచ్చినాం కదా, ఇక్కడ నేను చెప్పినా కదా శ్రీకృష్ణ భజన మండలి, తర్వాత శ్రీరాముని భజన మండలి, ఇంకో భజన మండలి, 4 భజనలు ఉండే యాపరాల్లోనే, 4-5 భజనలు ఉండి ఇక్కడనే ఒక్కొక్క దానికి ఒక్కొక్క పెట్టుకున్నారు. ఆ భజన మండలి ఏంటంటే సింగల్ తయారైంది అక్కడ నుంచి, మేము కూడా అక్కడ సింగల్ తయారైనాం. సింగల్ తయారైపోయి ఏం చేస్తూ ముందు సినిమా పాటలు పాడుతుంటుంది, భజన మండలి నుంచి సినిమా పాటలు పాడుతుంటుంది, భజన మండలి నుంచి వచ్చి సినిమా పాటలు పాడుకుంటూ ఉంటుంది. నేను హిందీ చాలా పాత పాటలు ఉంటాయి కానీ బహారో పూలు బర్సాహో మేరా మెహబూబ్ ఆయా చాలా ఫేమస్ పాడుతుంటుంది. అట్లా మేరే నయన్ ఇటువంటి పాటలు లైక్ అవి పాడుతుంటుంది. తర్వాత ఇది వచ్చిన తర్వాత అరే ఇది పాడాలి రో, సినిమా పాటలు పాడొద్దు, ఇవి పాడదు, ఎందుకంటే ప్రజల పాటలు అట్లా చైతన్యం పెరిగింది. ప్రజల పాటలు పాడుతున్నాం, మరి పాడితే పాట సపరేట్ అక్కకుండా మరి ఆచరణ ఏంటిది అని చర్చ. ఆచరణ పోవాలి, నువ్వు పాడుతున్న నిన్ను మడదాకా మరి ఆచరణ చేయవా కథం. అప్పుడు ఆచరణకు దిగిన వెళ్ళిపోయినా. ఏ సంవత్సరం అన్నా ఇది? 80లో 77 నుంచి 80 వరకు పార్ట్ టైం చేసినాం. ప్రోగ్రామ్స్ ఇస్తుంటే గద్దర్ కెనరా బ్యాంకులో పనిచేస్తుండే, మేము డోల్ డప్పులు తీసుకుని ఆయన ఏపిటి పెడుతుండే, 2 గంటలకు పోతుంటాం. ఆయన ఆడికెళ్ళి రిలీవ్ అయ్యి కృష్ణ బండి ఎక్కుతుంటే ఉంటుంది, మన గోల్కొండ ఎక్స్ప్రెస్ 3 గంటలు ఏదో ఉంటాడు, ఆడ కూర్చొని కదా గుంటూరు విజయవాడ వరంగల్ మొత్తం అసలు స్టేట్లో దేశంలో స్టేట్లోనేమో అన్ని మనము జిల్లాలలో హెడ్ క్వార్టర్ ప్రోగ్రామ్ ఇచ్చినాము నాన్న గద్దర్. మేమైతే రాష్ట్రాలలో కనీసం 16 రాష్ట్రాల్లో ప్రోగ్రామ్స్ ఇచ్చాము. హిందీ ఇప్పుడు చెప్పినా కదా, హిందీలో తెలుగులో అన్నిట్లో మనం అట్లా. చనిపోయినప్పుడు మీకు తెలిసిందా? మీడియా వల్ల ఇక మాకు ఇంకెట్లా టక్కున వార్తలు వింటాం కదా, వార్తలు డెఫినెట్లీ పొద్దున మధ్యాహ్నం రేడియో, ప్రతి నాయకత్వం దగ్గర రేడియో ఉంటుంది, డివిసి మెంబర్ల దగ్గర రేడియో, వాళ్ళు ప్రతి తెలుగు వార్తలు హిందీ వార్తలు అన్ని ఫాలో అవుతుంటారు. అంటే లేకపోతే ఏం జరుగుతుంది అర్థం కాదు. పొద్దున్న వినగానే కథం గద్దర్ అదే గద్దర్ ఇదే. అందుకే స్టేట్మెంట్ కూడా వచ్చింది కదా, గద్దర్ స్టేట్మెంట్ వచ్చింది. నేను కూడా వ్యాసం రాసిన గద్దర్ మీద, రాసి పంపించింది, వేసింది. అట్లా తెలిసింది నాకు. ఇక బాధ కలిసి పని చేసిన వాళ్ళు బాధ ఉంటుంది. అయితే తర్వాత ఆయన కొద్దిగా మారిపోయింది కదా నాన్న, అప్పుడు ఇక కొద్దిగా అరే ఎందుకైంది లెజెండ్ ఉంటుంది కదా, అక్కడ వరకు లెజెండ్ కదా, శివాలయ గిట్లెందుకు పోయింది ఆయన ఉంటే కాలు మొక్కుతుంటే మనం ఇప్పుడు ఉట్టిగా పనిచేసి చాలు ఆయన, అసలు ఉట్టుకున్న చాలు అసలు గట్టెందుకు పోయిండు అంటే ఆయన అది నచ్చింది, ఆయన పోయిండు. కాబట్టి ఆ పేరు ఆయనకు ఒక అంటం చూడన్న ఒక రెడ్ మార్క్గా. అప్పటి వరకు లెజెండ్ ఆయన, పాటలు ఎప్పటివరకు పనిచేసి ఉంటుంది, మాత్రం పనిచేసింది లెజెండ్ ఆయన. ఆయన ఆలోచన చేయడంలో కానీ, రచన చేయడం కానీ, మాకు డీల్ చేయడము కానీ ఆయనే కానీ మాకు డీల్ చేసింది, లెజెండ్గా ఉండే. కానీ ఎప్పుడైతే డ్రాగ్ అయిపోయిండో, డ్రాగ్ అయిండో అది అప్పటి నుంచి మాకు అంటే స్టేట్మెంట్ వస్తుంది, పార్టీ నుంచి వచ్చిన పార్టీ దానికి కట్టుబడి ఉండాలి కదా. కాబట్టి ఎప్పుడన్నా మీరు లాస్ట్ గద్దర్ని కలిసింది? 96 వరకు మేము కలిసి ప్రోగ్రామ్స్. మీరు ఎప్పుడన్నా అడవిలోకి వెళ్ళింది? అడవిలోకి 96లో ఆ పీరియడ్ 96 జూలైలో వెళ్ళిపోయింది. వెళ్ళిపోయి తెలంగాణలో ఉంది. తెలంగాణలో 96 నుంచి 2003 వరకు ఉంది.
2003 దండకారణ్యం. ఓకే. ఇప్పటి వరకు వచ్చే వరకు దండకారణ్యం. ఓకే. మీరు రాష్ట్ర కమిటీలో రాష్ట్ర కమిటీ మెంబర్. ఓకే. అక్కడ ఎట్లుంటున్నా ఆదివాసులతో సన్నిహిత్యం కానీ వాళ్ళు మీతో కానీ? ఇక ఇప్పుడు వాళ్ళు మేము అనేది సపరేట్ లేదు నాన్న అక్కడ. ఓకే. అంతే, ఫ్యామిలీ లెక్కలు అనుకోరాదు అంతే ఆ ప్రెజర్ అంతా. అందుకే ఒకసారి మన ఈమె వచ్చింది కదా, మన అరుంధతి రాయ్, అప్పుడు మేము కూడా నా కోసం రాసింది, లేంగ దాదాపు పేరు రాసింది ఆమె పుస్తకంలో. సంజీవ్ నిమ్స్ నుంచి కిడ్నాప్ చేసి తీసుకుపోయింది అని చెప్పి అట్లా రాసింది ఆమె. మన దాంట్లో ఆమె ఏం చేస్తుంది, ఇట్లా లైన్ పోతున్నాం, ఆమె నడుస్తుంది, ఆమె కూడా నడుస్తుంది పోతున్నాం. ఒక మహిళ ఏం చేసిందే, కుండ పెట్టుకుంది, సంకల పాపం పెట్టుకుంది, ఓ దాదాలు దాదాలు అనుకుంటూ వస్తుంది అన్నట్టు. అరే ఆమె ఎందుకు వస్తుంది, పాపం బరువు ఉంది కదా, దొందర నిలబడి ఉంది, ఆమెను ఏమో పిలుస్తుంది అని పిలిచి ఆగింది. మేము ఆగినాం. ఆగిన తర్వాత ఏంటి అంటే, మీరు లాల్సలం చేయకపోతుండ్రు అని, లాల్సలం చేయగలపనికి ఈమె పర్సన్ అయిపోయింది అసలు. ఆమె చేయగలపనికి ఆ తల మీద కుండ పెట్టుకుంది, పాపను ఎత్తుకుంది. ఆమె ఎంత ప్రేమిస్తుంది మిమ్మల్ని అని ఆమె ఫీల్ అయిపోయినాను. ఇక మీరు అసలు ఇక అప్పుడు ఆమె అంతకుముందు ఆమెకు అంత ఇది లేకుంటే మన మీద అది చూసింది, అక్కడ వచ్చి చూసిన తర్వాత ఆమెకు పర్సన్ అయిపోయింది. వీళ్ళు అందుకోసమే ఇంత ఇదైంది, డెవలప్ అయింది పార్టీ అంటే, వాళ్ళని కలిసిపోయింది వీళ్ళు అని అంటే అట్లా ఇదైంది. ఓకే. ఇప్పుడన్నా ఆపరేషన్ చాలా ఇబ్బంది అవుతుంది అని చెప్పి బయటికి చూస్తున్నాం. అట్లాగే అమ్మాయిలకు ఇబ్బంది అవుతుంది. రీసెంట్ గా విజయలక్ష్మి కూడా అమరురాలైంది. ఎట్లుందన్నా ఇప్పుడు పరిస్థితులు ఎట్లున్నాయి? అంటే వాడు అంటే శత్రు అంటే సర్కార్ కదా నాన్న, ఈ స్మార్ట్ చేయాలనుకున్నాడు. అంటే అయితే గమ్మత్ ఏంటంటే, అసలు పాకిస్తాన్ యుద్ధం లెక్కలు కాకుండా కూడా ఈ యుద్ధం చేస్తాడు. 11 రోజులు నాన్న, 5 నుంచి ఫైరింగ్, మన టో ఉంటాయి కదా డ్రోన్స్ బాంబింగ్. తర్వాత ఎక్కడనో గంట దూరం నుంచి 81 mm అని ఒక బాంబు ఉంటుంది, అది వేస్తాడు అడవిలో. అది కొద్దిగా బాగా నష్టం జరుగుతుంది. వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ అనుకున్నది. అయితే సమస్యలు ఉన్న రోజులు ఉంటాయి, అది మనుషులను చంపుతుండొచ్చు, కానీ సమస్యలు అది చాలా మంది మాట్లాడుతుండ్రు, బుద్ధిజీవులు మాట్లాడుతుండ్రు. అరే నువ్వు బావాల్ని ఎట్లా తీసేస్తావు, సరే అయిపోయింది మళ్ళీ మొదలవుతుంది కదా ఇక్కడ అనేది అంటారు వాళ్ళు. 2026 వరకు మొత్తం క్లీన్ చేస్తామని అన్నాడు. కాబట్టి నష్టాలు చేస్తారు ఇక, అంటే ఫోర్స్ ఉంది కాబట్టి మనుషులు లేకుండా చేస్తావు, కానీ బావాలను చంపడం కాదు. మీకు ఇప్పుడు ఎట్లాంటి అంటే సెక్యూరిటీ కానీ, అంటే నువ్వు ఎక్కడికోవద్దు అని చెప్పే పోలీసులు ఏమైనా చెప్పలేదు? ఓకే. మీరు మాట్లాడచ్చు, స్వేచ్ఛగా మాట్లాడచ్చు, మీరు నేను చెప్పిన పాటలు పాడుకోవచ్చు. నేను చెప్పిన అమరవీలది వాళ్ళ శవం వస్తే నేను పోయి పాటలు పాడతా అని చెప్పిన. అయితే నేను అనారోగ్యం ఉంది, నేనైతే లీగల్ అవుతున్నా, లొంగిపోతలేను అని. అంటే లొంగిపోవడానికి లీగల్ అవ్వడానికి తేడా ఉంది. ఏందన్నా లొంగిపోవడం ఎందుకు, ఇక నీ భావాలను చంపుకొని ఇక నువ్వు వాళ్ళ మీద బతకడం, సర్కార్ మీద బతకడం అంతే. లీగల్ అయితే నీ ఇష్టం ఉన్నాడు బతుకు, సర్కార్ నుంచి తీసుకోవు, రివార్డ్ తీసుకోవు, నీ ఇష్టం. మరి నిన్న పోలీసులు చెప్పిండ్రు కదా నా ప్రెస్ మీట్ లో, రివార్డ్ ఉంది, ఇద్దరి మీద 20 లక్షల రివార్డ్ ఉంది, అది మేము ఇస్తామని అన్నారు. అంటే నేను తీసుకుంటే ఇస్తారా, నేను తీసుకుంటే ఇస్తారు. నేను అంట రివార్డ్ పైసలు ఎందుకు ఇస్తారు, నాకు ఏం లేదు, ఇప్పుడు ఒక ఇల్లు కట్టింది అంట, ఇంట్లో ఉండాలి కదా కనీసం. ఇప్పుడు రోజు ఒకరి దగ్గర తింటున్నాం అంటున్నాం, మా ఇద్దరు ఉండి, ఇప్పుడు ఇల్లు లేదు. అన్నలు తమ్ముళ్ళది ఉన్నది, కానీ వాళ్ళు యువత తెచ్చిందే కదా, వాళ్ళ లైఫ్ వాళ్ళు. నువ్వు 50 సంవత్సరాలు వాళ్ళకి ఏం పెట్టలే, వాళ్ళకి ఒక పైస ఇయ్యలే, ఒక ఏమి ఇయ్యలే, వాళ్ళు చూడలే. మీ మాత్రం చనిపోతే చూడలే, నువ్వు వాళ్ళ ఎవరో చనిపోతే చూడలేదు. ఇప్పుడు వచ్చేసేసి నువ్వు నీ ఇంట్లో ఉంటా అంటే ఉండనిస్తారు వాళ్ళు లేదు. అందుకని నువ్వు పైసలు ఇచ్చే బదులు ఇల్లు కట్టి అంట, ప్రభుత్వం ఇల్లు కట్టి నాకు ఒక మంచి నేను జాగా చెప్తా. మళ్ళీ నువ్వు ఏమో ఇందిరాగాంధీ ఒక్కడ ఇస్తున్నావు, వద్దు, నా ఏరియాలో నా కుటుంబం దగ్గర ఏరియా దగ్గర ఉన్నప్పుడు నాకు ఏమైనా అయితే చూస్తారు, గాడ కట్టి అంట, కట్టిస్తామంటే కట్టియ్యండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. చాలా విషయాలు మాట్లాడుతారు. చాలా థ్యాంక్స్.